ఎయిత్ వార్డ్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న 11వ తారీఖు జరిగిన ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సందిగ్ధం నెలకొన్నది. మొదటగా కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉన్న, పార్టీని నమ్ముకొని ఓటు వేసిన ఓటరు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సరే, ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఉన్నదని మన గ్రూపులలో డిస్ప్లే అవుతున్నది. సరే, నా అంచనా ప్రకారం ప్రతి మనిషికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయాల మేరకు వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం 1, 2, 3 ఇందిరమ్మ విడతలలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఆ ఇల్లు వచ్చిందనే ఓ ప్రేమ కడుపులో మనసులో ఎప్పుడు ఉంటుంది. మాకు తెలిసినంత వరకు మా గెలుపునకు వారు వేసిన ఓట్లే నాంది పడున్నాయి అనే అభిప్రాయం నాకుంది. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ కనీసం ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇల్లు పంచి ఇయ్యలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి చోటు ఇచ్చి ఇండ్లు కట్టించిన ఘన చరిత్ర పార్టీకి ఉంది. ఆ పార్టీ వారు ఇచ్చిన ఇందులో నివసించుకున్న ప్రతి ఒక్కరు కూడా, కాకపోతే ఇప్పుడున్న యూత్కు తెలవకపోవచ్చు, వారి తల్లిదండ్రులకు మాత్రం ఆ ప్రేమ ఉంటుంది. మా గెలుపు ఇది ఒక నాందిగా పరిగణిస్తున్నాం. ఈ కుసుమార్గూడెం నందు కూడా అసమ్మతి ఉందనేది ఒక భావనగా ఉంటుంది. ఏ పార్టీకైనా, ఏ వ్యక్తులకైనా సమాజం నందు కొంత మార్పు రావాలని కోరుకుంటుంది, సహజం. ప్రస్తుతానికి మేము మార్పు కోరుకున్నా ప్రభుత్వం కాంగ్రెస్ కాదు కాబట్టి వేసే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా, ఎవరు గెలిచినా ఓడినా మనందరం కలిసికట్టుగా ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా గెలిచిన వారు, ఓడిన వారు కూడా గ్రామ అభివృద్ధికే పాటుపడగలని ఆశిస్తూ, నా యొక్క లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇందిరమ్మ ప్రేమతోటి ఇందిరమ్మ ఇండ్లలో నివసించేవారు ఓట్లు వేయటం, ఇవే కుసుమార్గూడెంలో పోటాపోటీ ఓరి నడిచిందని అనుకుంటున్నాం, నడవలేదని మేము అనుకుంటున్నాం. గ్రామంలోని ప్రజలకు తెలుసు, పటిష్టంగా పార్టీ కోసం తిరిగిన వాళ్ళు యూత్లో మార్పు రావడం సహజం, దానికి ఒప్పుకుంటున్నాం. ఈ యూత్ది రానున్న ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటేనే మార్పు అనేది జరుగుద్ది. ఒకటేసారి యుద్ధం చేసినట్టుగా, మేమేదో చేస్తున్నట్టుగా, మాతోటి ఏదో అయిద్దన్నగా భ్రమలలో ఉండొద్దని నా అభిప్రాయం. కేవలం మనందరం కూడా మా గ్రామంలో కుసుమార్గూడెం నందు ఆలోచించి ఓటు వేస్తారు. అది మాకు వేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ మీరు మాట్లాడినట్టుగా మీరు వేసిన అంచనాలు అయితే తప్పు. అంతా అండర్ ఎస్టిమేట్ వేసుకునేటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరీ అంత అండర్ ఎస్టిమేట్ వేసుకోవటం కూడా పొరపాటు అని అనుకుంటున్నాము. తండా కూడా మార్పు వచ్చింది. తండలో కూడా ఆ మార్పు ఇందిరమ్మ ఇండ్లలో నివసిస్తున్న వారు, మేము గతంలో చేసిన పనులకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ఆశిస్తూ, నా యొక్క సెన్సెస్ ప్రకారం, నా యొక్క 6th సెన్స్ ప్రకారం, నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను వెలిపించుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కానీ, మేమేదో గొప్పని కానీ నేను చెప్పదలుచుకోలేదు. సరే,
దైవాధీనం గెలుపు అనేది. ఎంతమంది పోడిసినా గెలిచేది ఒకరే. ప్రజాభిప్రాయానికి, ప్రజల ఆమోదానికి అందరం కూడా తలొగ్గాల్సిందే. తలొగ్గి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అందరు నాయకులు కలిసికట్టుగా ఉండి వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తారని ఆశిస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్.